భారతి మరి మనం ఇండియాకి వెళ్ళాలి. నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు నా ఆశ ఇప్పుడు తీర్చబోతున్నాడు. అలా అంటావేంటి భారతి? మిస్సెస్ రోజు అలా అనకూడదు. భారతదేశంలో ప్రజలు దీనస్థితిలో దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. మీరు అక్కడికి వచ్చి దేవుని ప్రేమను ప్రసంగిస్తే వారి జీవితాలు వెలిగింపబడతాయి. దేవా, 7 నెలల ప్రయాణంలో నాకు బెంగాలీ భాష చదవడానికి రాయడానికి నేర్పి సహాయం చేశావు. నీకు వందనాలు. భారతి, ఇంట్లోనే మనం ఉండబోతున్నాం. మరి మనం దేవుడి ప్రేమ తెలియజేయడానికి వచ్చాం కదా, మనం దేనినైనా సహించాలి. దేవుడు పరలోకము నుండి భూమికి వచ్చి సామాన్య మనిషిగా మన కోసం మన చీకటి బ్రతుకులలో వెలుగులో నింపడానికి వచ్చారు. ఆయన మన కోసం భూమికి వచ్చి మన కోసం మరణించారు. మన పాపాలు కొట్టివేసి మనలను మోక్ష రాజ్యానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. ఆయన మన కోసం చాలా శ్రమలు పడ్డారు. నేను కులాన్ని మతాన్ని మార్చడానికి రాలేదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి వచ్చాను. దేవా, మీరే వీళ్ళకి ఎలా అయినా చెప్పాలి. ఏంటి భారతి?
మరి మనం దేవుడి ప్రేమను తెలియజేయడానికి వచ్చాం కదా. మనను దేవుడిని నమ్ముకుంటే దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. పీటర్, ఫిలిక్స్, మనం బయటకు వెళ్దాం పదండి. చాలా ఆకలి అబ్బుతున్నావా? ఏంటి ఆశ ఇలా వచ్చావు? మీకు ఈ కూరగాయలు పండ్లు ఇద్దామని వచ్చాను. నాకెందుకు ఆశ? ఇది అంటే డోరతి గారికి చాలా ఇష్టం. మీరు ఉంచుకోండి. మా దగ్గర ఇంకా ఉన్నాయి, ఇవి పిల్లలకి కూడా పెట్టండి. సరే. చూసావా పీటర్, నువ్వు కొనుక్కుందాం అన్నావు, అప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనకు సహాయం చేశాడు. చూసావా? అమ్మాయి చేయకండి. ఆ బిడ్డను అలా పడేసావేంటి? ఆ బిడ్డను పడేస్తే మళ్ళీ వచ్చే బిడ్డలు సంతోషంగా ఉంటారు. ఏంటి? ఆ బిడ్డను పడేస్తే వచ్చే బిడ్డ సంతోషంగా ఉంటారా? ఈ చేతులారా బిడ్డను చంపేసుకుంటున్నావు. ఆ బిడ్డ ప్రాణం కోసం ఎలా విలువలు కొట్టుకుంటుందో చూడు. నువ్వేం చెప్పద్దు, వెళ్ళు. ఏమైంది? లేవండి, లేవండి. మమ్మల్ని దొంగలించి కొట్టి పారిపోయాడు. అయ్యో, అయ్యో పీటర్, ఏమైంది? జ్వరం వచ్చిందా? లేదు, జ్వరం వచ్చిందా? ఏమైంది డోరతి? పీటర్కి జ్వరం వచ్చింది కదా. సరే, నేను వెళ్ళి మందులు తెస్తాను. ఏమైంది డోరతి? పీటర్ చనిపోయాడు. ఏంటి? పేరు చనిపోయాడా? అయ్యో,
భక్తి సహగమనము అని పిల్లల్ని గంగానదిలో పారేస్తున్నారు. ఇలాంటి చాలా దురాచారాలతో ఉన్నారు. చచ్చిపోయిన శవాన్ని ముట్టుకుంటే వీళ్ళకి ఏదో పాపం అనుకుంటున్నారు. వీళ్ళని మీరే మార్చాలి. ఇది భారతి, నువ్వు మమ్మల్ని భారతదేశానికి తీసుకొచ్చి చంపేయాలనుకుంటున్నావా? నువ్వు వదిలిపెట్టు. హలో మిస్టర్ విలియం. హలో మిస్టర్ విలియం, ఐఎమ్ విలియం వార్. నేను ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చాను. నన్ను అసోసియేషన్ వాళ్ళు మీకు సహాయం చేయమని పంపించారు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. నా కోసం ఒక మనిషిని సహాయం చేయడానికి పంపించారు. అందరూ ఎలా ఉన్నారు విలియం గాడ్? అందరూ బాగానే ఉన్నారు విలియం. నువ్వు నాకు ఎలా సాయం కలగలవు? నాకు ప్రింటింగ్ వచ్చు. వాట్, నీకు ప్రింటింగ్ వచ్చా? నేను కొత్త నిబంధనని బెంగాలీ భాషలో తర్జుమా చేశాను. నువ్వు దాన్ని నాకు ప్రింట్ చేయిస్తావా? కానీ ఎందుకు విలియం? ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు చాలా దురాచారాలతో ఉన్నారు. మనం వాళ్ళకి దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను తెలియజేయాలి. విలియం సరే విలియం. దేవా, మీరే మాకు సహాయం చేయండి. మాకు బెంగాలీ భాషలో తర్జుమా చేసేందుకు మాకు మీరు సహాయం చేయండి. ఆమేన్. విలియం ఇంకొకటి చూపించాలి. ఏంటది? ఇదిగోండి, ఇది నాకు ఇచ్చిన తర్జుమా చేయమన్న కొత్త నిబంధన. థ్యాంక్ గాడ్. దేవా, మీరు మాకు ఫస్ట్ ప్రింట్ మీ చేయించారు. థ్యాంక్ యూ జీసస్. మిస్టర్ విలియం, ఈయనే మిస్టర్ జాన్, ఈయనే మిస్టర్ జోషువా, మిస్టర్ జోషువా, వీరే చార్లే. హాయ్ కేడి గారు, బాగున్నారా? బాగున్నా ఆశ. ఏంటి ఆశ, ఎలా వచ్చావు?
మా పిల్లల్ని మీ ఆశ్రమంలో చేర్చడానికి వచ్చాను. ఏంటి మీ పిల్లల్ని మీ పాపను కూడా చేస్తారా? లేదు, మా ఇంట్లో వాళ్ళందరూ చదువుకోవడానికి తీసుకొస్తే పరువు పోయినట్లు భావిస్తున్నారు. ఈ దేశంలో చదువుకోవడానికి మగపిల్లల్ని మాత్రమే పంపిస్తున్నారు, ఆడపిల్లల్ని పంపించారు. ఆడపిల్లల్ని ఇల్లు వదిలి బయటికి కూడా రానివ్వరు. ఆడపిల్లలు ఇల్లు వదిలి బయటకు వస్తే పరువు పోయినట్లుగా కులానికి అవమానంగా భావిస్తారు. ఈ దేశంలో ఆడవారిని విలువలేదు. ఆడవారిని కూడా చదివిస్తే బాగుంటుంది. ఆడవారికి కూడా ఈ దేశంలో విలువ కలిగి ఉంటే ఈ దేశం ప్రయోజనంగా ఉంటుంది. దెబ్బలేం తగలేదే, చెయ్యి మాత్రం పెరిగింది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దానికి దేవుడు మనల్ని దీవిస్తాడు. దానికి అర్థం మంచి వాళ్ళమని కాదు, దేవుడు కృపను బట్టి దీవిస్తాడు. అవును, దేవుని కృపను బట్టి. కృప నేను కూడా విన్నానే. ఇదిగో ఇది చదవండి, మీకు స్పష్టంగా తెలుస్తుంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఎవరు? ఈ గ్రంథం ప్రకారం నిజమైన వెలుగు యేసుక్రీస్తే. యేసయ్య మీరే నా నిజమైన వెలుగు అని నేనే నమ్ముతున్నాను. ఇంతటి వెలుగులోకి తీసుకురండి. ఆమేన్. ఆడవాళ్ళని కూడా చదివిస్తే బాగుంటుంది కదా. అవును అవును. కెరీగారు నిన్న మీరు ఇచ్చిన గ్రంథాన్ని నేను చదివాను. నా హృదయంలో యేసుని చేర్చుకున్నాను. నా హృదయం సంతోషంతో నిండి ఉంది. దేవా, 7 సంవత్సరాల తర్వాత ఒక ఆత్మను నీవు ఏర్పరచుకున్నావు. నీకు వేలాది స్తోత్రములు. కులాన్ని మతాన్ని కలుపుతా మా అప్ప విదేశ దేవుళ్ళని నమ్ముతామంటా, వాళ్ళతో తిరుగుతామంటా.
గరిగారు గరిగారు భైరవు మిమ్మల్ని కలవాలంటే తీసుకొచ్చాను. దేవా, మళ్ళీ ఇంకో ఆత్మని ఏర్పరచుకున్నావా? నీకు వందనములు. దేవులను నమ్ముతా ఉంటా, కులాన్ని మతాన్ని మట్టి కలుపుతా ఉంటా, పాలు తింటా ఉంటా. భైరవుని ఆ కులంబాన్ని చంపేశారు. ఏంటి కృష్ణ? భైరవుని ఆ కులంబాన్ని చంపేశారంట. ఏంటి? భైరవు వాళ్ళ కులంబాన్ని చంపేశారంట. ఎందుకు? అయ్యో అయ్యో, మరి వాళ్ళ పిల్లలు ఆశ? మనము మన ఇంటికి వెళ్ళిపోయారు. దేవా, నువ్వు ఏర్పరచుకున్న ఆత్మను చంపేశారు. భైరవ్ నీతోనే భైరవ్ నీతోనే పరలోకంలో ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఏంటి, మా భార్య మా పిల్లలు చనిపోయారా? అయ్యో అయ్యో. ఏంటి? ఏంటి, ప్రెస్ కాలిపోయిందా? అయ్యో అయ్యో. ఏదేమైనా నా భార్య నా పిల్లలు చనిపోయినా నేను దేవుని చిత్తాన్ని, భారతదేశాన్ని నేను విడిచిపెట్టను. ఒకసారి స్కిట్లో ఉన్న పిల్లలందరూ ముందుకు రండి. డాక్టర్ అసలు వెళ్ళబోతే ఎట్లా వెళ్ళి వీళ్ళందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాను. ఇంకా కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాను. నేను నేర్చుకుంది ఒకరోజు, నిన్న మేము 10 వరకు చర్చిలో ఉన్నాము. మొన్న నైట్ నేర్చుకుందామని ట్రై చేసాం, కానీ ఫ్రైడే కాబట్టి ప్రేయర్ ఉంటుందని మేము వెళ్ళిపోయాము. నిన్న మాత్రమే నేర్చుకున్నారు ఈ స్కిట్. ఈ పిల్లలందరి కోసం మళ్ళీ ఇంకొకసారి చప్పట్లు కొట్టాను.